2025వ సంవత్సరం ఆగస్టు నెల 10వ రాశి మకర రాశి చెప్పుకుందాం. మకర రాశికి 5 సంవత్సరాలు ఏలినాటి శని అయిపోయింది. కుంభంలో ద్వితీయానికి శని వచ్చాడు. ఇప్పుడు కూడా శనితో చాలా కష్టాలు కనపడుతూ ఉన్నాయి. దాదాపు చెప్పాలంటే మకర రాశికి ఎట్టి పరిస్థితుల్లో బాగాలేదు. అందువల్ల బాగా జాగ్రత్త పడాలి. ఎటువంటి విషయాల్లో కూడా తలకాయ దూర్చకూడదు. ఏదైనా గుళ్ళల్లో కానీ, సభ్యత్వాల్లో కానీ, రాజకీయాల్లో కానీ ఏదైనా కొంతమంది తగాదాలు పడుతూ ఉంటే దాన్ని పరిష్కారం చేయటానికి కానీ ఇట్లాంటి వాటికి తల దూర్చకూడదు. ఎందుకంటే నీ బతుకు నువ్వు బతకటమే కష్టంగా ఉంది. ఇంకో విషయంలోకి పోతే నీవు చాలా ఇబ్బంది పడతావు. కాబట్టి మరి వేరే విషయాలకు పోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైన విషయాలు వద్దు. తర్వాత తిండి వరకే ఖర్చు పెడితే బాగుంటుంది. భోజనం తప్పదు. మిగతా అనవసరమైన ఖర్చులు మరి గుడ్డలు కానీ గొజులు కానీ ఏవైనా సరే కొత్తవి ఏవీ కొనకుండా ఉన్నవాడితో కాలం గడుపుకోవటం మంచిది. ఈ మకర రాశికి ఇంకా 2 సంవత్సరాల 6 మాసాలు ఏలినాడు శని ద్వితీయ భాగంలో పూర్తిగా శని బాగలేడు. అందువల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం. ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. పైన ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం చేయండి. ఉదయం పూట సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నం పూట సూర్యుడు మహేశ్వరుడు ఈశ్వరుడు, సాయంకాలం పూట విష్ణుమూర్తి. 3 వేళలా 3 రూపాయలతో సూర్య భగవానుడు ఉంటాడు. శివాలయానికి ప్రదక్షిణ చేయండి. మరి బియ్యపు రవ్వ పంచదార కలిపి నేలల మీద వేయండి. ఎందుకంటే ఇది వర్షాకాలం. మరి చీమలకి ఆహారం దొరకని టైము. కాబట్టి వర్షం లేని టైంలో మీరు వేసినటువంటి బియ్యపు రవ్వ పంచదార మరి చీమలు తీసుకుని వెళ్ళి అవి కూడా భవనాలు కట్టుకున్నాయి. పై అంతస్తుల్లో ఎంతో జాగ్రత్త చేసుకుంటాయి. మరి మీరు ఇవాళ ఇచ్చిన ఆహారం సంవత్సరం పాటు బతకటానికి మార్గం చూసుకుంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు బియ్యపు రవ్వ పంచదార వేస్తే చాలా మంచిది. నోరు ఉండి ఆకలింది అన్నం పెట్టమని అడిగేవాళ్ళకంటే నోరు లేక సూక్ష్మజీవులు కాలి కింద పడితే చచ్చిపోతాయి. నోరు లేనటువంటి జీవరాశులు వాటికి ఆహారం పెడితే పిపీలికా సమారాధన అంటారు. ఎటువంటి పాపాలైనా కూడా హరించుకుపోతాయి. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఈ పిపీలికా సమారాధన ఈ చీమలకు ఆహారం వేయటం చాలా మంచిది. అదే కాదండి, నోరు లేని జీవరాశులు అడగలేవు, ఆకలి అవుతుందని చెప్పలేవు. అదే పెంపుడు జంతువులైతే దగ్గరికి వచ్చి ఒళ్ళో తలకాయ పెట్టుకుంటాయి. ఆకలిని కావాలని అనుకుంటాం. బజార్లో పెరిగే కుక్కలు, బజార్లో తిరిగే గోవులు మళ్ళీ ఏం అడగవు. వాకిట్లో నుంచొని ముష్టివాడైతే అమ్మా అన్నం పెట్టంటాడు. ఏమందట్లా నుంచొని చూస్తూ ఉంటుంది. కాకపోతే గోవు అంబా నడుస్తుంది. అంబా అంటే అమ్మవారు, అమ్మవారిని కాకేస్తుంది. అటువంటి గోవుకి ఆహారం నువ్వు పెడితే నీ ఇంటి ముందుకు వచ్చి అంబా నరిచిన గోవుకి ఆహారం పెడితే నీకున్నటువంటి సమస్త పాపాలు పోతాయి, సమస్త దోషాలు పోతాయి. గర్భిణీ స్త్రీ ఆవుకి ఆహారం పెడితే సుఖప్రసవం అవుతుంది, ఉత్తమమైన సంతానం కలుగుతారు. సరిగ్గా గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే ప్రతిరోజు గోవుకి ఆహారం పెట్టండి. మీకు సమస్త పాపాలు పోతాయి. మీకు పుట్టేటువంటి సంతానం ఎంతో గొప్పవాళ్ళై దేశంలో గొప్ప కీర్తిని సంపాదించి మీరు జన్మ ఇచ్చిన మీ తల్లిదండ్రుల్ని ఎంతో గౌరవంగా చూస్తారు. కాబట్టి గోవు లాంటి దైవం లేదు. గోవు ఇప్పుడు అమ్మా అంటుంది, అంబా అంటుంది, చిలక రామా అంటుంది. మరి ఇట్లాంటి కొన్ని గద్ద ఉంది, కృష్ణ కృష్ణ అంటుంది. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించేవి గోవు. మరి చిలక గద్ద భగవంతుడి నామమే స్మరిస్తాయి ఎప్పుడు. మళ్ళీ వాటికి జన్మ లేదు. అటువంటి వాటికి ఆహారం పెట్టడం నేర్చుకోండి. గ్రహస్థితి బాగాలేదు, గ్రహశాంతులు చేసుకోవటం కాదు, అటువంటి నోరు లేని జీవరాశులకు ఆహారం పెట్టండి. ఈ మకర రాశి వాళ్ళు చాలా బాగుపడతారు. స్వస్తి.